హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో ఈ పాటికి ప్రిపరేషన్ అంతా అయిపోయి ఉండాలి. ఒకవేళ అయిపోకపోయినా పర్లేదు, అది ఎప్పటికీ అయిపోదు. కాబట్టి క్లోజ్ చేసేయండి, అంతా వైండప్ చేసేయండి. మంచి రెస్ట్ కావాలి. ఇప్పుడు ఒక 6 to 7 hours ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ మైండ్తోనే ఎగ్జామ్కి వెళ్ళండి. అండ్ సెకండ్ థింగ్, చాలామందికి డిఫరెంట్ లొకేషన్స్లో వచ్చింది. హైదరాబాద్ వాళ్ళకు వరంగల్, కరీంనగర్ అండ్ డిఫరెంట్ ఏరియాస్లో వైజాగ్, ఏపీలో కొంతమందికి అయితే కర్ణాటక, మహారాష్ట్ర, డిఫరెంట్ స్టేట్సే పడ్డది. సో చాలా కష్టం. ఐ అండర్స్టాండ్. ఒక ఏరియాలో ఒక సేమ్ డిస్టిక్లో విత్ ఇన్ డిస్టిక్ ఉన్న సెంటర్కి వెళ్ళడానికే డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంతమంది రాయలేకపోతారు. అది ట్రాఫిక్ కానీ, లేకపోతే టైంకి రీచ్ కాలేకపోతారు సెంటర్కి. అటువంటిది ఇప్పుడు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లలో వేస్తే, డిఫరెంట్ స్టేట్స్లలో వేస్తే చాలా కష్టం వెళ్ళడం. కొంతమంది అయితే ఎగ్జామే వదిలేసుకుంటుండ్రు. ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఎన్నో హోప్స్తో నా మెయిన్స్ దాకా వచ్చి, అండ్ ఇటువంటి రీజన్ వల్ల ఎగ్జామ్ రాయలేకపోవడం అన్నది చాలా దురదృష్టం యాక్చువల్లీ. మనకు ఐబీపీఎస్ కొంచెం కన్సిడర్ చేసేది ఉండే దీన్ని. ఎందుకంటే విత్ ఇన్ సేమ్ డే ఎగ్జామ్ వేరే ఏదన్నా ఉంటే యూ షుడ్ హ్యావ్ రీషెడ్యూల్ ద ఎగ్జామ్. అంటే వేరే ఏదన్నా రోజు పెట్టేది ఉండే, నెక్స్ట్ సండేనో లేకపోతే ఏదైనా ప్రాపర్ డేట్ తీసుకొని పెట్టేది ఉండే. ఇట్లా పెట్టే వరకు ఏమైపోతుంది, చాలామంది ఎగ్జామే రాయలేరు. సో మనతో అంటే మనం తక్కువేమి ఇస్తలేం కదా, ఒక్కొక్కరం 850 ఇస్తున్నాం, 850. కొన్ని సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్, ఇది కూడా సెంట్రల్ లెవెల్ ఎగ్జామే. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ 200 తీసుకుంటారు ఎస్ఎస్సి. దీనికి 850 ఇస్తున్నాం. అయినా కానీ ఏది ప్రాపర్ ఉండదు ఐబీపీఎస్ది. ప్రతిసారి ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా 1 week ముందు ఇస్తారు, మెయిన్స్కి 1 week ముందు. సో అంతవరకు కూడా సగం మంది డైలమాలనే ఉంటారు, ప్రిపేర్ అవ్వాలా వద్దా, క్లియర్ అవుతామా లేదా అని. కొంచెం ముందు 15-20 days ముందు ఇచ్చినా కానీ కొంచెం బాగుంటుండే. అండ్ ప్రతిసారి ఇది ఇంతే అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో పడ్డ వాళ్ళకు పోయి అక్కడ ఎగ్జామ్ రాయాలి అన్న, ఇప్పుడు అది కూడా మళ్ళీ ఎగ్జాక్ట్ టౌన్ లోపలనే ఉండదు సెంటర్. కొంతమందికి 20-30 minutes దూరంలో ఉంటుంది. అంత మార్నింగ్ ఆటోస్ ఎక్కడ దొరుకుతాయి, ఏది దొరికినా కానీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు లాడ్జెస్ అయినా కానీ వాళ్ళు ఇంకొకటే రోజు దొరికింది అని చెప్పి ఎంత పడితే అంత చెప్తారు రేట్లు. సో అదంతా పెట్టుకొని, ఇంత ఆల్రెడీ నువ్వు ఎగ్జామ్కి 850 కడుతున్నావు, మళ్ళీ అడిషనల్ ఇదంతా ఎక్స్ట్రా. సో మనకు ఎగ్జామ్ కొట్టాలి, గవర్నమెంట్ ఎగ్జామ్ అని చెప్పి మనకు ఆ జీలు ఉన్నందుకు వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటాను సీరియస్లీ. సో ఐబీపీఎస్ కన్సిడర్ చేయాలి. వాళ్ళకి ఎన్ని మెయిల్స్ పెట్టినా కానీ, ఎన్ని కాల్స్ చేసినా కానీ ఏం లాభం లేదు. ప్రతిసారి ఇది సేమ్ రిపీట్ అయ్యేదే. కాబట్టి మనమే ఇంకా తప్పదు మనకు. యాజ్ అన్ ఆస్పిరెంట్ మనం పోయి రాయాలి ఎగ్జామ్ ఎక్కడున్నా కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. మంచి మైండ్ సెట్తో వెళ్ళండి, ఫ్రెష్ మైండ్ సెట్తోన, అండ్ మంచి రాయండి ఎగ్జామ్. అందరూ రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ పెడదాం ఇదే ఛానల్లో. అండ్ అందరూ బాగా రాసినాం అని చెప్పి కమెంట్స్ చేయాలి. అండ్ హోప్ పేపర్ కూడా అంతే మంచిగా రావాలి, అందరు మంచిగా రాసేటట్టు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ థ్యాంక్ యూ.